ఇంగ్లీష్లో వుడ్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. వుడ్ అంటే ఏంటంటే ఒకప్పుడు చేసేవాడిని అని అర్థం. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఈ వుడ్ అనేది ప్రజెంట్లో ఎలా యూజ్ చేస్తాం, పాస్ట్లో ఎలా యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ప్రజెంట్లో అయితే డూకి డస్కి బదులుగా ఈ వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇఫ్ ఐ ప్లేడ్ వెల్ ఐ వుడ్ విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇఫ్ ఐ ప్లేడ్ వెల్, నేను బాగా ఆడితే ఐ వుడ్ విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ని గెలుచుకుంటాను. ఇఫ్ ఐ విన్ ఎ లాటరీ, నేను లాటరీ గెలిస్తే ఐ వుడ్ బై ఎ కార్, నేను కార్ కొంటాను. ఇఫ్ యూ ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడు అయితే ఐ వుడ్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. ఇలా ప్రజెంట్లో యూజ్ చేస్తాం. అది పాస్ట్లో అయితే యూజ్డ్ టుకి బదులుగా మనం ఈ యొక్క వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఐ వుడ్ రీడ్ నోవెల్స్ ఇన్ మై కాలేజ్ డేస్, నా కాలేజ్ డేస్లో నేను నోవెల్స్ బాగా చదివేవాడిని. ఐ వుడ్ ప్లే వెల్, నేను బాగా ఆడితే ఐ వుడ్ ప్లే వెల్, నేను బాగా ఆడేవాడిని. ఇన్ మై కాలేజ్, ఇన్ మై చైల్డ్హుడ్, నా చిన్నతనంలో. షీ వుడ్ వాచ్ మూవీస్ బిఫోర్ హర్ మ్యారేజ్, తన మ్యారేజ్కి ముందు మూవీస్ చూసేది. అది వుడ్ని ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. విల్కి షెల్కి బదులు మనం ఈ యొక్క వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఐ విల్ కమ్, ఇక్కడ విల్కి బదులు వుడ్ అనేది యూజ్ చేస్తాం. ఐ విల్ కమ్, ఐ వుడ్ కమ్ అంటే సరిపోతుంది. ఐ విల్ గో, ఐ వుడ్ గో. హీ విల్ మీట్, హీ వుడ్ మీట్. అలా మనం ఫ్యూచర్లో విల్లు షెల్ బదులు మనం ఈ వుడ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే రిక్వెస్టింగ్ పర్పస్ కూడా మనం ఈ యొక్క వుడ్ అనేది యూజ్ చేయొచ్చు. యూ డోంట్ మైండ్, వుడ్ యూ ప్లీజ్ కమ్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వుడ్ యూ ప్లీజ్ గో. అలా మనం ఈ యొక్క ఇంగ్లీష్లో వుడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం.